ఇక ప్రతిపక్ష హోదాలోనూ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోరాడుతున్న తీరు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. రేపు కౌన్సిల్ చివరి సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. వివిధ అంశాలపై ఎలా పోరాడాలో వివరించి చెప్పారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఎలాంటి అవినీతికి తావు లేకుండా అద్భుతంగా పదవీకాలం పూర్తి చేసుకోబోతున్నారని కేటీఆర్ అభినందనలు తెలిపారు. ముఖ్యంగా రెండోసారి జీహెచ్ఎంసీలో గెలిచిన తర్వాత కరోనా వంటి తీవ్ర సంక్షోభంలోనూ అద్భుతమైన సేవలు అందించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష బాధ్యత తెచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలోని పార్టీ కార్పొరేటర్లు మరింత క్రియాశీలక పాత్ర పోషించుతున్నారని కొనియాడారు. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కార్పొరేటర్లు బాధ్యతాయుతంగా పోరాడిన తీరును కూడా కేటీఆర్ అభినందించారు. పార్టీ వెన్నంటే నిలబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్ కు భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. కార్పొరేటర్లు భవిష్యత్తులో జరిగే ఎన్నికను తమ ఎన్నికగా తీసుకోవాలన్నారు. పార్టీ అందరినీ తిరిగి గెలిపించుకుంటుందని భరోసా ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో కార్పొరేటర్లకు రానున్న కాలంలో మంచి భవిష్యత్ ఉంటుందన్నారు కేటీఆర్. ఇక ఈ సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.